ముఖ్యమంత్రుల బలహీనతలే రాజకీయ అస్త్రంగా నేడు మోదీ మార్క్ రాజకీయం నడుస్తుందని రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. మేడా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జల వనరులపై మోదీ, అమిత్ షా రాజకీయ కుట్రలు చేస్తున్నారని, గోదావరి జలాలను కావేరీ జలాలకు అనుసంధానం చేసి కర్ణాటక రాజకీయాలు మోదీ సర్కార్ వైపు తిప్పుకోవడమే నదుల అనుసంధాన రాజకీయ కుట్ర అన్నారు. అభివృద్ధి, ఉపాధి మార్గాల వైపు దృష్టి సారించకుండా ప్రజల ఆలోచనలు నిర్వీర్యం చేస్తున్నారని, గోదావరి, కావేరీ నదుల అనుసంధానంతో ముందుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జరిగే మేలుపై శాస్త్రీయపరమైన చర్చ జరగాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల లక్ష్యంగా రెండు తెలుగు రాష్ట్రాల జల వనరుల భవిష్యత్తును అంధకారం చేసే పనిలో మోదీ రాజకీయాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ మేడిచెర్ల శ్రీనివాసరావు అధ్యక్షతన వహించగా ఎండి హుస్సేన్, దుడ్డే త్రినాథ్, గుడ్ల సాయి, దుర్గాప్రసాద్, బసా సోనియా, దోషి నిశాంత్, ముప్పన రమేష్, మాసా లక్ష్మి, చల్లా శివ, దుర్గారావు, మాసా ప్రమీల తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెంచాగిరిలో తయారయ్యారు ఈరోజు. అందుకని తెలంగాణ నేతలు అలాగే ఉన్నారు. రేవంత్ రెడ్డి అయితే మొత్తం తెలంగాణ భవిష్యత్తు నమ్మేస్తాడు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అసలు మొత్తం మడికట్టుకొని కూర్చున్నారు మన పార్లమెంట్ మెంబర్స్ ఎవరు అందరూ కూడా. కానీ ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు తీసుకొస్తాయని ఈరోజు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. ఈ మాయలో ఈ రెండు రాష్ట్రాల నేతల అసమర్థతని దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణ, కర్ణాటక నేతలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోయినా ఆ రాష్ట్రాలకు కూడా రేపు ప్రొద్దున భవిష్యత్తులో శాంతి భద్రతల సమస్యలు వస్తాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఉన్న వనరులని చక్కగా ఎవరికి ఇబ్బంది లేకుండా భావితరాల భవిష్యత్తు రీత్యా కూడా సక్రమంగా ఉండేటటువంటి ఆలోచనల్ని ఒక చర్చ ద్వారా చర్చించుకున్న తర్వాతే ఈ నదుల అనుసంధాన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది.